సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది. సినిమా వాళ్లంటే ప్రభుత్వాలు కాస్త సాఫ్ట్గానే వ్యవహరిస్తాయి. మూవీ ఇండస్ట్రీలు ప్రభుత్వాలతో సాఫ్ట్గానే ఉంటాయి. ఎవరి లెక్కలు వారివి. ఇప్పుడు లెక్క తప్పింది. సీఎం రేవంత్ రెడ్డితో పెట్టుకుని అనుభవిస్తోంది. మొన్నటికి మొన్న అక్కినేని నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేత, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుతో టాలీవుడ్ ఇండస్ట్రీ వణికిపోతుంది. అంతేనా, ఓ అడుగు ముందుకేసి సినిమా వాళ్లు వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారు, వసూళ్లు చేసుకుంటారు అంటూ మరీ చులకన చేసి పారేశాడు రేవంత్ రెడ్డి. నాగార్జునతో టాలీవుడ్ కి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. హైడ్రా ఫస్ట్ పంజా ఇన్కన్వెన్షన్ పైనే పడింది. ఆ తర్వాత మోహన్ బాబుపై స్ట్రోక్ పడింది. ఇంటి గొడవి అయినా అది రోడ్డుకెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్. తాను పాన్ ఇండియా హీరో అయిపోవచ్చు. కాని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం. అది మర్చిపోయి ఆయనపైనే సెటైర్లు వేస్తే ఎలా? పుష్ప సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ఆకతాయిగా చేసిన పని రేవంత్ రెడ్డికి మండేలా చేసింది. తెలంగాణ సీఎంకి థ్యాంక్స్ అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు యాక్ట్ చేశారు. అంత ఎటకారం ఎందుకో మరి. దాని ఫలితం ఒక్కరోజు జైలు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఓ రాత్రంతా జైల్లోనే గడపాల్సొచ్చింది. టాలీవుడ్ కి రేవంత్ భయం ఇప్పుడు ఎంతలా పట్టుకుందంటే, నానిలాంటి ఒక్కరిద్దరు మినహా మిగిలిన వారెవరూ అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించటానికి ధైర్యం చేయలేకపోయారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. కాని నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు. గతంలో కేసీఆర్ కి టాలీవుడ్ తో మంచి సంబంధాలు ఉండేవి. కేసీఆర్ తో సినిమా వాళ్లంతా రాసుకు పూసుకుని తిరిగారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే స్థాయి గౌరవం తనకు ఇవ్వటం లేదనే బాధ, ఆవేదన రేవంత్ రెడ్డికి ఉన్నట్లుంది. ఆ కసినే ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. వాళ్లు అలా ఉంటే నేను ఇలాగే ఉంటాను అన్నట్లు ఆయన వ్యవహరించారు. సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వ సాయం కావాలి. ప్రీమియర్ షోలు వెయ్యాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. స్థలాలు కావాలన్నా, స్టూడియోలు కావాలన్నా సీఎం సాయం కావాలి. ముఖ్యమంత్రితో సామరస్యంగా ఉండటానికి మాత్రం ఒక్కరు ముందుకు రాలేదు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత రాజకీయ పార్టీలు స్పందించాయి. కేటీఆర్, వైఎస్ జగన్ అరెస్ట్ ని ఖండించారు. అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు వైసీపీకి పరోక్షంగా సహకరించారు. ఫ్యామిలీ అంతా జై జనసేన అంటే అర్జున్ ఒక్కడే వైసీపీ వైపు నిలిచారు. అప్పట్లోనే అది పెద్ద దుమారం రేపింది. పుష్ప విడుదలకు ముందు పవన్ ఫ్యాన్స్ తో బన్నీ ఫ్యాన్స్ యుద్ధం చేశారు. ఏపీలో పుష్ప మూవీకి అడ్డంకులు లేకుండా అయితే విడుదలైంది. కాని యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. సినీ ఇండస్ట్రీ అంటే ఉపాధి కల్పించటంలో 5వ పెద్ద ఇండస్ట్రీ. రాష్ట్రంలో 7% ఉపాధి ఈ సినీ ఇండస్ట్రీ నుంచే వస్తుంది. అంతేనా, టికెట్లు పెంచారు అంటే ఊరికేనా ఏంటి? ప్రభుత్వానికి కూడా పన్నులు గట్టిగానే వస్తాయి కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ వల్ల ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇలాంటి ఇండస్ట్రీపై పగ, ప్రతీకారాలు పెట్టుకుంటే అటు ప్రభుత్వాలకు, ఇటు సినీ ఇండస్ట్రీకి ఇద్దరికీ నష్టమే. నిర్మాతలు, హీరోలు, దర్శకులు, పెద్ద స్టార్లు బాగానే ఉంటారు. నష్టపోయేది సినీ కార్మికులే. ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు మాత్రమే కాదు. ప్రచారంలో అత్యంత శక్తివంతమైన సినీ ఇండస్ట్రీ నుంచి నెగిటివ్ వెళ్తే అది ప్రతి ఒక్కరికీ చేరుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. రేవంత్ రెడ్డికి అయినా, సినిమా ఇండస్ట్రీకి అయినా. సినిమా వాళ్లు హైదరాబాద్ కాకపోతే బెజవాడ, అదే కాకపోతే ముంబై, చెన్నై, బెంగళూరు పోతారు. రిలీజ్ ఎక్కడైనా చేసుకుంటారు. మరి రాజకీయ నాయకులు అలా కాదే, ఇక్కడే ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓటీటీ రాజ్యంలో సినిమా ఇండస్ట్రీ ఎక్కడున్నా, వాళ్లు ఎక్కడున్నా వాళ్ల డబ్బులు వాళ్లకు వస్తాయి.